ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్లో స్టైల్స్ అండ్ సిఎస్ఎస్ గురించి అయితే తెలుసుకుందాం. సో హెచ్టిఎంఎల్లో స్టైల్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో చూసిన వాళ్ళకి అసలు స్టైల్స్ అంటే ఏంటి, దాన్ని యూస్ చేసుకుని మనం ఏం చేస్తామో అది అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియోలో మనం సిఎస్ఎస్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. అంటే మనం స్టైల్ ని అయితే చేస్తామంట. దేనికి మన వెబ్ పేజ్ కి మనం స్టైల్ చేస్తాం. అంటే స్టైల్ అంటే ఏ విధంగా మనం టెక్స్ట్ కలర్ చేంజ్ చేస్తాం, లేదంటే టెక్స్ట్ యొక్క సైజ్ ని చేంజ్ చేస్తాం, టెక్స్ట్ ఫోంట్ని చేంజ్ చేస్తాం, అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తాం, ఇమేజెస్ని చేంజ్ చేస్తాం, అలాగే ఇమేజెస్ యొక్క హైట్ విడ్త్ అండ్ అలాగే వాటి యొక్క పొజిషన్స్ వీటన్నిటిని కూడా మనం చేంజ్ చేస్తాం. దేన్ని యూస్ చేసుకుని అంటే సిఎస్ఎస్ అనమాట. స్టైల్స్ అన్నా సిఎస్ఎస్ అన్నా రెండు ఒకటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సిఎస్ఎస్ ని ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు అంటే మన సిఎస్ఎస్ ని 3 రకాలుగా అయితే యూస్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్లైన్ సిఎస్ఎస్ అనమాట. సో ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే మనం ఒక్క లైన్ లోనే దీన్ని అయితే యూస్ చేస్తాం అనమాట. అంటే ఒక్క లైన్ లో అంటే మనం ఇందాక ప్రీవియస్ వీడియోస్ లో స్టైల్స్ అనే వీడియోలో మనం యూస్ చేసాం కదా. అంటే ఒక హెడ్డింగ్ ట్యాగ్ కి లేదంటే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ కి మనం కలర్ చేంజ్ చేయడం, లేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడం, ఫోంట్స్ చేంజ్ చేయడం, కానీ ఇవన్నీ కూడా మనం ఇన్లైన్ సిఎస్ఎస్ యూస్ చేసుకుని చేసాం. అది ఇన్లైన్ సిఎస్ఎస్ అనమాట. అంటే ఒక లైన్ కి అంటే ఒక ఎలిమెంట్ కి మాత్రమే మనం స్టైల్ చేయగలుగుతున్నాం. అది కూడా ఎలాగంటే స్టైల్ అనే యాట్రిబ్యూట్ యూస్ చేసుకొని మనం ఇన్లైన్ సిఎస్ఎస్ ని వాడతాం. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్నల్ సిఎస్ఎస్ అనమాట. సో మనకి ఇన్లైన్ సిఎస్ఎస్ కి, ఇంటర్నల్ సిఎస్ఎస్ కి, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కి ఈ మూడిటికి తేడా ఏం ఉండదు అనమాట. మనం ఒకే విధంగా మనం కలర్ చేంజ్ చేస్తాం, ఫోంట్ సైజ్ చేంజ్ చేస్తాం, ఫోంట్ టెక్స్ట్ ఇవన్నీ కూడా సేమ్ ఎలా చేంజ్ చేస్తాం ఇన్లైన్ సిఎస్ఎస్ లో ప్రతి దాంట్లో కూడా అలానే చేంజ్ చేస్తాం. కాకపోతే మనం ఇన్లైన్ సిఎస్ఎస్ ని యాట్రిబ్యూట్ లాగా తీసుకుంటాం అనమాట. అండ్ అలాగే ఒక ఎలిమెంట్ కి మాత్రమే దాన్ని యూస్ చేస్తాం. ఇంకో ఎలిమెంట్ కి మీరు యూస్ చేయాలంటే మళ్ళీ ఇంకొక యాట్రిబ్యూట్ తీసుకోవాలి, స్టైల్ యాట్రిబ్యూట్. కానీ ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది ఒక ట్యాగ్ అనమాట. అంటే మనకి హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్ ఎలాగ ఉన్నాయో సేమ్ ఇది కూడా ఒక ట్యాగ్ అనమాట. దీనికి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అయితే ఉంటుంది. కాకపోతే మనం ఈ స్టైల్ ట్యాగ్ ని హెడ్ సెక్షన్ లో తీసుకోవాలన్నమాట. అంటే మనం బాడీలో తీసుకోకూడదు, హెడ్ లో మనం స్టైల్ ట్యాగ్ ని తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. సో ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ ఏమైంది, మనం స్టైల్ ట్యాగ్ ని యూస్ చేసుకొని మన హెడ్ లో రాస్తున్నాం. అంటే ఒక హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ లోనే మనం సిఎస్ఎస్ ని కూడా రాస్తున్నాం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కి ఏమవుతుందంటే మనం సపరేట్ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తాం. ఆ ఫైల్ వచ్చేసి మనం .css అనే ఫైల్ నేమ్ తో సేవ్ చేసి మనం ఏం చేస్తామంటే ఆ సిఎస్ఎస్ ఫైల్ ని మన యొక్క వెబ్ పేజ్ ఉంటుంది, అంటే మన యొక్క హెచ్టిఎంఎల్ పేజ్ కి లింక్ చేస్తాం అనమాట. సో లింక్ చేయడం వల్ల ఆ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది మనకి ఈ హెచ్టిఎంఎల్ పేజ్ కూడా వర్క్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనుకోండి ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ లో దాదాపుగా 4 to 5 పేజెస్ ఉన్నాయి అనుకోండి. లైక్ హోమ్ పేజ్ ఉంటుంది, అబౌట్ పేజ్ ఉంటుంది, కాంటాక్ట్ పేజ్ ఉంటుంది, ఇట్లా కొన్ని డిఫరెంట్ పేజెస్ అయితే ఉన్నాయి. అది వెబ్సైట్ ని బట్టి ఎన్ని పేజెస్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 పేజెస్ ఉన్నాయనుకోండి. ఆ 4 పేజెస్ కి మీరు ప్రతి దానికి ఇన్లైన్ సిఎస్ఎస్ వాడాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్క వెబ్ పేజ్ మీరు క్రియేట్ చేయాలంటే థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉండొచ్చు. అన్ని థౌజండ్స్ ఆఫ్ లైన్స్ మీరు ఇన్లైన్ సిఎస్ఎస్ వాడలేరు కదా. అలాంటప్పుడు మనం ఏముంది, నెక్స్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్కి వెళ్తాం. ఇంటర్నల్ సిఎస్ఎస్ అన్నది ఏం చేస్తారంటే మీరు ప్రతి వెబ్ పేజ్ కూడా మీరు సపరేట్ గా సిఎస్ఎస్ అనేది వాడాల్సి ఉంటుంది. అంటే స్టైల్స్, కలర్స్. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే వెబ్సైట్ క్రియేట్ చేస్తున్న వెబ్సైట్ లో ఉన్న పేజెస్ అన్ని కూడా ఒకే ఫార్మేట్ లో ఉంటాయి. అంటే ఒకే కలర్స్ యూస్ చేసుకుంటాయి, ఒకే టైప్ ఆఫ్ ఇమేజెస్ కానీ ఒకే టైప్ ఆఫ్ సైజ్ ఇవన్నీ ఉంటాయి అనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు, మీరు ఒక్క ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసి ఆ ఒక్క ఎక్స్టర్నల్ ఫైల్ ని మీరు ఎన్ని హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్ అయితే ఉంటాయి వాటన్నిటికీ లింక్ చేశారనుకోండి, వాటన్నిటికి కూడా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ అనేది అప్లై అవుతుంది అనమాట. అంటే దాంట్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా వీటికి కూడా వర్క్ అవుతాయి అనమాట. అట్లాగా మనం ఒక్క ఫైల్లోనే రాసుకొని మొత్తం అన్నిటికీ లింక్ చేస్తాం అనమాట. అది వీటికి ఉన్న డిఫరెన్స్. ఏది యూస్ చేయాలనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనకి జస్ట్ ఒక వెబ్ పేజ్ లో ఒక 2-3 దగ్గరలే మనం స్టైల్స్ ని యూస్ చేస్తాం అనుకున్నప్పుడు ఇన్లైన్ సిఎస్ఎస్ ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఒక లైన్ లో మీరు స్టైల్ అట్రిబ్యూట్ తీసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. లేదు ఇంటర్నల్ సిఎస్ఎస్ కూడా తీసుకోవచ్చు మీరు ఒక్క వెబ్ పేజ్ నే క్రియేట్ చేస్తున్నారు అనుకుంటే. లేదు మీరు మల్టిపుల్ వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కి అయితే వెళ్ళండి. అప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతుంది అనమాట. సో ఇన్లైన్ సిఎస్ఎస్ ఎలా వాడాలో మీకు ఆల్రెడీ తెలుసు. మన ప్రీవియస్ వీడియోస్ లో మనం ఇన్లైన్ సిఎస్ఎస్ గురించి వీడియోస్ కూడా చేసాము. దాంట్లో వచ్చేసి మనం యాట్రిబ్యూట్ అయితే తీసుకుంటాం, స్టైల్ యాట్రిబ్యూట్. స్టైల్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లో కలర్ ఇచ్చి దాని యొక్క వాల్యూ ఇచ్చినట్టయితే మనకి ఆ యొక్క ఎలిమెంట్ కి అయితే స్టైల్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎలా యూస్ చేస్తామంటే హెడ్ ట్యాగ్ అయితే ఉంది కదా. సో హెడ్ ట్యాగ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది అనమాట. మనకి బాడీ ట్యాగ్ కంటే ముందే మనకి హెడ్ ట్యాగ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ హెడ్ ట్యాగ్ లో మనం స్టైల్ ట్యాగ్ ని తీసుకున్నాం. స్టైల్ ట్యాగ్ తీసుకొని మళ్ళీ స్టైల్ ట్యాగ్ అనేది ఎండ్ చేసాం కదా. దీని మధ్యలో
ఏం చేశానంటే బాడీ అని తీసుకున్నాను. సో బాడీ అని తీసుకొని ఇక్కడ కర్లీ బ్రేసెస్ తీసుకొని దాంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ కాలన్ పౌడర్ బ్లూ అని ఇచ్చాను. అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, సో ఈ బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ అనేది మనకి పౌడర్ బ్లూ కలర్ లోకి చేంజ్ అవుతుంది అనమాట. సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఏం చేసామంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలంటే మనం ఇన్లైన్ సిఎస్ఎస్ తీసుకున్నాం. అక్కడ ఏం చేసాము, బాడీ ట్యాగ్ లో స్టైల్ అట్రిబ్యూట్ తీసుకొని అక్కడ డైరెక్ట్ గా చేంజ్ చేస్తే మనకి బాడీ కలర్ చేంజ్ అయిపోయింది కదా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఇన్లైన్ సిఎస్ఎస్ వాడుతున్నాం కాబట్టి మన బాడీ ట్యాగ్ లో ఎటువంటి స్టైల్ అట్రిబ్యూట్ తీసుకోకుండా డైరెక్ట్ గా మనం ఏం చేస్తాము, హెడ్ ట్యాగ్ లోనే స్టైల్ ట్యాగ్ ని తీసేసుకున్నాము. స్టైల్ ట్యాగ్ లో బాడీ అని ఇచ్చాము, ఎందుకంటే మన బాడీకి ఇక్కడ చేంజ్ చేస్తున్నాం కాబట్టి బాడీ అని తీసుకొని కర్లీ బ్రేసెస్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కాలన్ కలర్ నేమ్ సెమీ కాలన్ ఇచ్చేస్తే మనకు అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎలా యూజ్ చేయాలని చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే సిఎస్ఎస్ అనే ఒక కొత్త ఫైల్ అయితే నేను క్రియేట్ చేశాను. దాని యొక్క నేమ్ వచ్చేసి స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఇచ్చి సేవ్ చేశాను అనమాట. ఆ ఫైల్లో వచ్చేసి నేను ఇక్కడ సేమ్ మనం ఇందాక ఇంటర్నల్ సిఎస్ఎస్ లో ఎలా అయితే తీసుకున్నామో అలాగే బాడీ తీసుకొని కర్లీ బ్రేసెస్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ పౌడర్ బ్లూ ఇచ్చాను, అలాగే H1 కి కలర్ బ్లూ ఇచ్చాను, పారాగ్రాఫిక్ కలర్ రెడ్ ఇచ్చేసాను. సేమ్ మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ లో ఏది తీసుకున్నామో అదే తీసుకున్నాం, కాకపోతే దీన్ని సపరేట్ ఫైల్ గా తీసుకొని స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని సేవ్ చేసాం. సేవ్ చేసేసిన తర్వాత మనం ఏదైతే వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ వెబ్ పేజ్ హెడ్ ట్యాగ్ ఉంటుంది కదా, సో హెడ్ ట్యాగ్ లో ఏం చేయాలంటే లింక్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది అనమాట. సో లింక్ ట్యాగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ REL ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో స్టైల్ షీట్ అని అయితే ఇవ్వండి అనమాట. స్టైల్ షీట్ అని ఇస్తే బ్రౌజర్ కి అర్థమవుతుంది అనమాట మనం ఏం లింక్ చేస్తున్నాం, ఏం ఫైల్ లింక్ చేస్తున్నాం అన్నది. కాబట్టి స్టైల్ షీట్ అని ఇచ్చిన తర్వాత href ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో మనం ఏదైతే దీనికి నేమ్ ఇచ్చామో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ కి స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఇచ్చాం కదా, ఇక్కడ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ అన్నది ఈ ఫైల్ కి లింక్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్నవన్నీ కూడా దీనికి అప్లై అవుతాయి. అంటే ఇక్కడ బాడీకి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ పౌడర్ బ్లూ ఇచ్చాము, ఇక్కడ బాడీకి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ పౌడర్ బ్లూ అనేది అప్లై అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ 3 HTML డాక్యుమెంట్స్ అయితే క్రియేట్ చేశాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి index.html, సెకండ్ వన్ వచ్చేసి home.html అండ్ థర్డ్ వన్ వచ్చేసి about.html. సో ఈ మూడింటికి కూడా మనం డిఫరెంట్ CSS అయితే యాడ్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇన్లైన్ CSS అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నల్ CSS, థర్డ్ దానికి వచ్చేసి మనం ఎక్స్టర్నల్ CSS అయితే యాడ్ చేద్దాం. ఫస్ట్ ది index.html కి వచ్చేసి మనం ఇన్లైన్ CSS అయితే యాడ్ చేద్దాం. సో దాని కోసం నేను వచ్చేసి ఇక్కడ బాడీ ట్యాగ్ అయితే ఉంది కదా, దీనికి వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను మన వెబ్ పేజ్ కి. సో దానికోసం ఏం చేయాలి మీకు తెలుసు, స్టైల్ అట్రిబ్యూట్ అయితే తీసుకోండి. స్టైల్ ఈక్వల్స్ డబుల్ కోట్స్ లో సో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ అయితే ఇచ్చారనమాట. సో బ్లూ అని ఇచ్చేసి ఇప్పుడైతే సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మనం ఈ యొక్క వెబ్ పేజ్ అయితే ఓపెన్ చేసి రిఫ్రెష్ చేద్దాం. సో index.html అయితే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను అనమాట. దీన్ని రిఫ్రెష్ చేస్తే మనకి బ్లూ కలర్ అయితే వచ్చేసింది. ఇది దేనికి బ్లూ కలర్ వచ్చిందంటే మనం ఇన్లైన్ సిఎస్ఎస్ ని యూస్ చేసుకొని మనం బ్లూ కలర్ అయితే యాడ్ చేసాం. ఇప్పుడు వచ్చేసి మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ గురించి చూద్దాం. సో దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ మనం స్టైల్ ట్యాగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఈ స్టైల్ ట్యాగ్ లో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టార్టింగ్ ట్యాగ్ అనమాట, ఇది వచ్చేసి స్టైల్ యొక్క ఎండింగ్ ట్యాగ్ అనమాట. ఈ స్టార్టింగ్ ట్యాగ్ లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ టైప్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో టెస్ట్ ఆర్ సిఎస్ఎస్ అని ఉందన్నమాట. సో ఇట్లా ఇచ్చినట్టయితే మన బ్రౌజర్ కి అర్థమవుతుంది అనమాట ఇది సిఎస్ఎస్ టెస్ట్ అని. ఇప్పుడు వచ్చేసి నేను బాడీకి అయితే కలర్ అయితే చేంజ్ చేస్తాను అనమాట. నేను బాడీ అని తీసుకున్న తర్వాత ఇక్కడ మీరైతే కర్లీ బ్రేసెస్ అయితే తీసుకోండి. ఈ కర్లీ బ్రేసెస్ లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకుంటాను అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ రెడ్ అని ఇస్తాను అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని ఇచ్చి సెమీ కాలన్ ఇచ్చేసి మనం అయితే సేవ్ అయితే చేసేద్దాం. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒకసారి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినట్టయితే మీరు చూసుకోవచ్చు home.html బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రెడ్ కలర్ లోకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వన్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనమాట. ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ని మనం ఈ యొక్క HTML డాక్యుమెంట్ లో ఏమైతే రాయమన్నమాట, ఎటువంటి అట్రిబ్యూట్ తీసుకోము, అలాగే ఎటువంటి ట్యాగ్స్ కూడా ఉన్నామన్నమాట. దీనికోసం మనం సపరేట్ గా ఇంకొక ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. నేను ఇంకొక ఫైల్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ ఫైల్లో వచ్చేసి ఇక్కడ ఏదైతే రాసామో ఇది దీన్ని కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని ఇప్పుడైతే పేస్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనకి ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కి సేమ్ ఒకేలాగా రాస్తాం అనమాట. మనం వచ్చేసి సేమ్ బాడీ అని తీసుకొని తర్వాత కర్లీ బ్రేసెస్ లోనే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనేది ఇచ్చేసైతే మనకి సేమ్ ఇది ఎలా వర్క్ అయిందో సేమ్ ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ గా మనం ఇచ్చాము, దీనికి లింక్ చేయాలి అంతే అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏమైంది, ఇక్కడ నేను ఇచ్చేసాను కదా, ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలన్నమాట. సో సేవ్ లోకి వెళ్ళి నేను స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఇస్తున్నాను అనమాట.
మీ ఇష్టం, మీరు ఏదన్నా ఇవ్వచ్చు స్టైల్ అనే వర్డ్ బదులు. కాకపోతే డాట్ సిఎస్ఎస్ అనేది మనకు మ్యాండేటరీ అనమాట. ఇప్పుడు ఇది సేవ్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా కలర్గా వచ్చేసింది, ఎందుకంటే మనం సేవ్ చేసిన తర్వాత ఇది సిఎస్ఎస్ ఫైల్లోకి కన్వర్ట్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు మనం దీనికి లింక్ చేయాలన్నమాట. సో దానికోసం మనం ఇక్కడ హెడ్ ట్యాగ్లో లింక్ ట్యాగ్ అయితే తీసుకోవాలన్నమాట. సో లింక్ అని ఒక ట్యాగ్ తీసుకున్నట్టయితే ఈ లింక్ ట్యాగ్లో మనకి REL ఈక్వల్ టు డబుల్ కోట్స్లో స్టైల్ షీట్ అనేది ఇవ్వండి. అంటే మనకి ఇది స్టైల్ షీట్ని మనం లింక్ చేస్తున్నాం అని అర్థం అనమాట. అలాగే టైప్ ఈక్వల్ టు టెస్ట్ ఆర్ CSS అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ href ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఎంప్టీగా ఉంది కదా, సో ఇక్కడ ఏం చేస్తారంటే స్టైల్ డాట్ CSS అనేది ఇవ్వండి. అంటే మనం ఏదైతే ఫైల్ నేమ్ మనం తీసుకుంటామో మన యొక్క CSS ఫైల్కి అదైతే ఇక్కడ ఇచ్చి సేవ్ చేసేస్తే స్టైల్ డాట్ CSSలో ఏదైతే ఉందో అది ఈ అబౌట్ డాట్ HTMLకి లింక్ అయిపోయి మనం బాడీకి ఇక్కడ ఏ కలర్ అయితే ఇచ్చామో ఇక్కడ ఆ బాడీకి ఆ కలర్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ రెడ్ కాకుండా నేను వచ్చేసి ఇంకో కలర్ అయితే తీసుకుంటాను, గ్రీన్ కలర్ అయితే తీసుకుంటాను అనమాట. ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఒకసారి వెబ్ పేజ్కి అయితే వెళ్దాం. సో వెబ్ పేజ్ని ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తాను, అబౌట్ డాట్ HTML రిఫ్రెష్ చేస్తే మీరు చూడొచ్చు గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ మూడింటికి ఉన్న డిఫరెన్స్ వచ్చేసి మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్లైన్ CSS, ఇంటర్నల్ CSS, అలాగే ఎక్స్టర్నల్ CSS ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంది అండ్ అలాగే ఏది ఎప్పుడు వాడాలి అని మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో పెట్టగానే. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.